జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 29, 2026న భారతదేశపు మొట్టమొదటి వాటర్ పాజిటివ్ మెట్రోగా అధికారికంగా ప్రకటించబడిన భారతీయ నగరం ఏది? సరైన సమాధానం హైదరాబాద్. భారీ భూగర్భ జలాల రీఛార్జ్ మరియు 100% రీసైక్లింగ్ ప్రోటోకాల్స్ ద్వారా హైదరాబాద్ దీనిని సాధించింది. కేంద్ర మంత్రివర్గం ఏప్రిల్ 2026లో భారతారుజీ మిషన్ ఫేజ్కి ఆమోదం తెలిపింది. టార్గెట్ గరిష్ట డేటా వేగం ఎంత? సరైన సమాధానం సెకనుకు 1 టెరాబిట్ TBPS. ఫేజ్ 2030 నాటికి గ్లోబల్ 6G ప్రమాణాలకు 1 TBPS వేగాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్లో న్యూఢిల్లీలో ముగిసిన క్వాడ్ సమ్మిట్ 2026కి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? సరైన సమాధానం భారతదేశం. సముద్ర భద్రత మరియు సెమీకండక్టర్ సరఫరా గొలుసులపై దృష్టి సారించి భారతదేశం శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. ఏప్రిల్ 2026లో జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం జస్టిస్ DY చంద్రచూడ్. మాజీ CJI చంద్రచూడ్ డిజిటల్ మానవ హక్కులు మరియు AI నైతికతలను నొక్కి చెప్పేందుకు బాధ్యతలు చేపట్టారు. ఏ భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ PSU ఏప్రిల్ 2026లో మహారత్న హోదాను పొందింది? సరైన సమాధానం కోడి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SECI దాని కీలకమైన గ్రీన్ ఎనర్జీ పాత్రకు మహారత్న అయింది. వాయు శక్తి 2026 వ్యాయామం ఏ స్వదేశీ క్షిపణి యొక్క మొదటి కార్యాచరణ విస్తరణను ప్రదర్శించింది? సరైన సమాధానం సమర్. సమర్ ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ ప్రత్యక్ష పోరాట అనుకరణలలో విజయవంతంగా పరీక్షించబడింది. భారతదేశపు మొట్టమొదటి హెల్త్ డిస్ట్రిక్ట్ ఏప్రిల్ 2026లో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? సరైన సమాధానం కేరళ. కేరళలోని వయనాడ్లో ప్రతి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి AI డయాగ్నోస్టిక్లు ఉన్నాయి. ఏప్రిల్ 2026లో 100% గ్రీన్ పవర్డ్గా ఆసియాలో మొదటి భారతీయ నౌకాశ్రయం ఏది? సరైన సమాధానం VO చిదంబరనార్ పోర్ట్. VOC పోర్ట్ ఇంటిగ్రేటెడ్ ఆన్సైట్ విండ్ మరియు సోలార్ ఫామ్ల ద్వారా దీనిని సాధించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా చట్టం 2026 ఏ నిర్దిష్ట సమస్యను లక్ష్యంగా చేసుకుంది? సరైన సమాధానం డీప్ఫేక్స్ మరియు AI తప్పుడు సమాచారం. చట్టం సింథటిక్ మీడియా మరియు AI సృష్టించిన తప్పుడు సమాచారం కోసం ప్లాట్ఫారంను జవాబుదారీగా ఉంచుతుంది. 2026 సార్వత్రిక ఎన్నికలకు నేషనల్ ఐకాన్గా ఏ భారతీయ క్రికెటర్ని నియమించారు? సరైన సమాధానం శుభమాన్ గిల్. యువతలో ఓటరు భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం శుభ్మన్ గిల్ను ఎంపిక చేసింది. 594 కిలోమీటర్ల గంగా ఎక్స్ప్రెస్వే ఏప్రిల్ 2026లో ప్రారంభించబడింది. మీరట్ను ఏ నగరానికి కలుపుతుంది? సరైన సమాధానం ప్రయాగ్రాజ్. ఈ ఎక్స్ప్రెస్వే మీరట్ మరియు ప్రయాగ్రాజ్ మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం 6 గంటలకు తగ్గిస్తుంది. భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ డేటా సెంటర్ దీని భాగస్వామ్యంతో ఏప్రిల్ 2026లో ప్రకటించబడింది. సరైన సమాధానం IBM. నేషనల్ క్వాంటం మిషన్కు మద్దతుగా IBM సైన్స్ విభాగంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సముద్రపు ప్లాస్టిక్ రికవరీ కోసం పృథ్వీ అవార్డు 2026 ఎవరికి లభించింది? సరైన సమాధానం అఫ్రోజ్ షా. అఫ్రోజ్ షా భారతీయ బీచ్లను క్లీన్ చేయడంలో దశాబ్ద కాలం పాటు చేసిన సామూహిక ఉద్యమానికి గుర్తింపు పొందారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మేరా గావ్ మేరీ ధరోహర్ 2.0ను ప్రారంభించింది. సరైన సమాధానం వారసత్వం యొక్క 3D డిజిటల్ మ్యాపింగ్. దశ 2.0 చారిత్రాత్మకంగా ముఖ్యమైన భారతీయ గ్రామాలకు 3D వర్చువల్ పర్యటనలను అందిస్తుంది. ఏప్రిల్లో విడుదల చేసిన NIRF 2026 ర్యాంకింగ్స్లో ఏ IIT అగ్రస్థానాన్ని నిలుపుకుంది? సరైన సమాధానం IIT మద్రాస్. IIT మద్రాస్ వరుసగా 8వ సంవత్సరం టాప్ ర్యాంక్ సాధించింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏ ల్యాండ్స్కేప్లో 15% జనాభా పెరుగుదలను ప్రకటించింది? సరైన సమాధానం శివాలిక్ కొండలు. నివాస పునరుద్ధరణ కారణంగా శివాలిక్ గంగా భూభాగం అధిక వృద్ధిని సాధించింది. ఏప్రిల్ 2026లో నేషనల్ ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్ని ఏ రాష్ట్రం నిర్వహించింది? సరైన సమాధానం ఛత్తీస్గఢ్.
రాయ్పూర్లో భారతదేశం మరియు 10 దేశాలకు చెందిన గిరిజన బృందాలు పాల్గొన్నాయి. భారతదేశం ఏప్రిల్ 2026లో ఏ దేశంతో క్రిటికల్ మినరల్స్ పార్టనర్షిప్ కుదుర్చుకుంది? సరైన సమాధానం ఆస్ట్రేలియా. ఈ ఒప్పందం భారతదేశ ఈవీ పరిశ్రమకు లిథియం మరియు కోబాల్ట్ యొక్క స్థిరమైన సరఫరాను నిర్ధారిస్తుంది. మోడ్ ద్వారా సంతకం చేయబడిన ప్రాజెక్ట్ ఆకాష్ తీర్చు దీనికోసం స్వయంచాలక వ్యవస్థ. సరైన సమాధానం ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్. ఇది రియల్ టైమ్ రిపోర్టింగ్ కోసం అన్ని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను డిజిటల్ నెట్వర్క్ చేస్తుంది. ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ 2026లో బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? సరైన సమాధానం శ్రీధర్ వెంబు. గ్రామీణ సాంకేతిక సాధికారత మరియు ఆవిష్కరణలకు జోహో సీఈఓ శ్రీధర్ వెంబును సత్కరించారు. బ్లూ ఎకానమీ పాలసీ 2026 భారతదేశ జిడిపికి 2030 ఎంత శాతాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది? సరైన సమాధానం 10%. ఈ విధానం స్థిరమైన ఆఫ్షోర్ శక్తి మరియు లోతైన సముద్రపు మైనింగ్ పై దృష్టి పెడుతుంది. ఏప్రిల్ 2026లో భూమిలేని కార్మికుల కోసం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? సరైన సమాధానం సిక్కిం. భూమిలేని పౌరులందరికీ సిక్కిం సమృద్ధి పథకాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 2026లో ఇండెక్స్ శిఖరాగ్ర సమావేశం భారతదేశం మరియు మధ్య రక్షణ ఆవిష్కరణలపై దృష్టి సారించింది. సరైన సమాధానం యుఎస్ఏ. సమ్మిట్ జెట్ ఇంజన్లు మరియు నీటి అడుగున డ్రోన్ల ఉమ్మడి ఉత్పత్తిని వేగవంతం చేసింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026ని ఏ నగరం నిర్వహించింది? సరైన సమాధానం ముంబై. ఫిన్టెక్ ఆవిష్కరణలు మరియు డిజిటల్ చెల్లింపు చర్చలకు ముంబై కేంద్రంగా ఉంది. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజనాధారిత రైలు ఏ రాష్ట్రంలో ట్రయల్ రన్ను ప్రారంభించింది? సరైన సమాధానం హర్యానా. హర్యానాలోని జిన్సోనిపట్ సర్క్యూట్పై విచారణ ప్రారంభమైంది. ఆపరేషన్ కావేరీ ఏప్రిల్ 2026లో భారతీయులను తరలించడానికి ప్రారంభించబడింది. సరైన సమాధానం మయన్మార్. ఈ ఆపరేషన్ మయన్మార్లోని సంఘర్షణ ప్రాంతాల నుండి 2000 మంది భారతీయులను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చింది. ఏప్రిల్ 2026లో విక్రమ్-2 రాకెట్ను ఏ భారతీయ అంతరిక్ష స్టార్టప్ ప్రయోగించింది? సరైన సమాధానం స్కైరూట్ ఏరోస్పేస్. స్కైరూట్ ఏరోస్పేస్ విజయవంతంగా 3 ఉపగ్రహాలను ధృవ కక్షలోకి ప్రవేశపెట్టింది. నేషనల్ లాజిస్టిక్స్ పోర్టల్ 2.0 వాణిజ్యం కోసం ఏ సాంకేతికతను ఏకీకృతం చేసింది? సరైన సమాధానం బ్లాక్చెయిన్. బ్లాక్చెయిన్ అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం కోసం ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంటేషన్ను నిర్ధారిస్తుంది. భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ ఏ ప్రదేశంలో పూర్తవుతోంది? సరైన సమాధానం జాతీయ. కొత్త పాంబన్ వంతెన ద్వారా పెద్ద ఓడలు వెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. రియల్ టైమ్ గ్రీవెన్స్ ట్రాకింగ్ కోసం సీఎం డాష్ బోర్డ్ 2ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సరైన సమాధానం తమిళనాడు. ప్రభుత్వ పథకాల స్థితిగతులకు డాష్ బోర్డ్ పబ్లిక్ యాక్సెస్ను అందిస్తుంది. ఏప్రిల్లో జరిగిన ఒక సూర్యుడు ఒకే ప్రపంచం ఒకే గ్రిడ్ ప్రాంతీయ సమావేశానికి అధ్యక్షత వహించారు. సరైన సమాధానం ఐఎస్ఏ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మిడిల్ ఈస్ట్ ఇండియా గ్రిడ్ లింక్ గురించి చర్చించింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకింగ్. సరైన సమాధానం 161వ. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ నివేదిక ప్రకారం భారత్ ర్యాంక్ 161వ స్థానంలో ఉంది. యువత నైపుణ్యాభివృద్ధి కోసం శ్రేయస్ పోర్టల్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? సరైన సమాధానం విద్యా మంత్రిత్వ శాఖ. పోర్టల్ తాజా గ్రాడ్యుయేట్లకు పరిశ్రమ అప్రెంటిస్షిప్ అవకాశాలను అందిస్తుంది. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 భారతదేశాన్ని ఏ స్థానంలో ఉంచింది? సరైన సమాధానం 7వ. వేడిగాలులు మరియు రుతుపవనాల తీవ్రత కారణంగా భారతదేశం 7వ స్థానంలో కొనసాగుతోంది. ఏప్రిల్ 2026 నాటికి భారతదేశం యొక్క ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ ఎవరు? సరైన సమాధానం జనరల్ అనిల్ చౌహాన్. జనరల్ అనిల్ చౌహాన్ ట్రైసర్వీస్ ఇంటిగ్రేషన్ను పర్యవేక్షిస్తున్నగా కొనసాగుతున్నారు. సోలారైజేషన్ కోసం పీఎం కుసుమ్ పథకం లక్ష్యం ఏప్రిల్ 2026లో పొడిగించబడింది. సరైన సమాధానం 2030. లక్ష్యం ఇప్పుడు 2030 పునరుత్పాదక ఇంధన లక్ష్యాలతో సమలేఖనం చేయబడింది.
స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2026ని ఏ స్వయంప్రతిపత్తి గల సంస్థ విడుదల చేసింది? సరైన సమాధానం సిఎస్ఈ. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పట్టణ గాలి నాణ్యత క్షీణతను హైలైట్ చేసింది. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ సైన్స్ పార్క్ ఇక్కడ ఉంది. సరైన సమాధానం తిరువనంతపురం. పార్క్ ఏఐ, రోబోటిక్స్ మరియు డిజిటల్ ట్విన్ టెక్నాలజీపై దృష్టి పెడుతుంది. నమామి గంగే ఫేజ్ ఏప్రిల్ 2026లో ఏ ఉపనదిపై దృష్టి పెట్టింది? సరైన సమాధానం యమున. ఢిల్లీ ఎన్సీఆర్లో యమునా నది ప్రక్షాళనపై దృష్టి సారించింది. వ్యవసాయ రంగంలో ఉత్తమ రాష్ట్రం 2026 అవార్డును ఏ భారతదేశంలోని రాష్ట్రం గెలుచుకుంది? సరైన సమాధానం హర్యానా. పంటల వైవిధ్యం మరియు నీటి పొదుపు ప్రోత్సాహకాల కోసం హర్యానాకు అవార్డు లభించింది. ఈ రూపీ పరిమితిని ఆర్బీఐ ఏప్రిల్ 2026లో పెంచింది. సరైన సమాధానం 2 లక్షల రూపాయలు. ఈ పెంపు ప్రభుత్వ పథకాల కోసం పెద్ద విలువ కలిగిన డిజిటల్ వోచర్లను సులభతరం చేస్తుంది. భారతదేశపు మొట్టమొదటి వందే మెట్రో ట్రయల్ రన్ నిర్వహించబడింది. సరైన సమాధానం బెంగళూరు. వందే మెట్రో ప్రయాణికులకు హైస్పీడ్ ప్రాంతీయ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2026 నివేదిక ప్రకారం ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? సరైన సమాధానం హైదరాబాద్. భారతదేశం మొత్తం బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో హైదరాబాద్ 40% వాటాను కలిగి ఉంది. ల్యూపెక్స్ మిషన్ అనేది ఇస్రో మరియు వాటి మధ్య సంయుక్త చంద్ర అన్వేషణ. సరైన సమాధానం జాక్సా. ఈ మిషన్ నీటి అన్వేషణ కోసం చంద్ర దక్షిణ ధృవాన్ని లక్ష్యంగా చేసుకుంది. నేత కార్మికుల కోసం నేతన్న బీమా పథకాన్ని ఏప్రిల్ 2026లో ప్రారంభించిన రాష్ట్రమేది? సరైన సమాధానం తెలంగాణ. ఈ పథకం చేనేత మరియు పవర్లూమ్ నేత కార్మికులకు జీవిత బీమా కవరేజీని అందిస్తుంది. గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026 భారతదేశానికి ర్యాంక్ ఇచ్చింది. సరైన సమాధానం 28వ. సాంస్కృతిక దౌత్యం మరియు యోగా డే ప్రభావం కారణంగా భారతదేశం ర్యాంక్ మెరుగుపడింది. ఏ భారతీయ స్టార్టప్ 2026లో మొదటి యూనికార్న్ అయింది? సరైన సమాధానం సర్వం ఏఐ. సర్వం ఏఐ భారతీయ భాషలపై దృష్టి సారించి యూనికార్న్ స్థితికి చేరుకుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ దాని మొదటి ప్రత్యేక ప్రయోగశాలను పొందింది. సరైన సమాధానం ఐఐఎస్సి బెంగళూరు. ఐఐఎస్సి బెంగళూరు క్వాంటమ్ కమ్యూనికేషన్ రీసెర్చ్ కోసం హబ్ను నిర్వహిస్తుంది. ఏప్రిల్ 2026లో ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా టూని ఏ రాష్ట్రం ప్రారంభించింది? సరైన సమాధానం మధ్యప్రదేశ్. ఈ పథకం మహిళలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ట్రయల్ ఉత్పత్తిని ఇక్కడ ప్రారంభించింది. సరైన సమాధానం ధోలేరా. ధోలేరాలోని టాటా పిఎస్ఎంసి ప్లాంట్ భారతదేశ చిప్ మిషన్కు ఒక మైలురాయి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పీఎంఏ ఏప్రిల్ 2026లో ఏ మైలురాయిని చేరుకుంది? సరైన సమాధానం 4 కోట్ల ఇళ్లు. భారతదేశం అంతటా ప్రభుత్వం 4 మెనస్ కోట్ల గృహ నిర్మాణ మార్కును సాధించింది. ఏ విమానాశ్రయం భారతదేశం మరియు దక్షిణాసియాలో 2026లో ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది? సరైన సమాధానం హైదరాబాద్ విమానాశ్రయం. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్కైట్రాక్స్ అవార్డు లభించింది. జాతీయ విద్యా విధానం 2026 సమీక్ష సాంకేతిక కోర్సులకు ఏ భాషను తప్పనిసరి చేసింది? సరైన సమాధానం ప్రాంతీయ భాష. మాతృభాషల్లో ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ బోధనపై సమీక్ష నొక్కి చెప్పింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 2026లో రైతుల కోసం డిజిటల్ లైబ్రరీని ప్రారంభించింది? సరైన సమాధానం ఉత్తరప్రదేశ్. లైబ్రరీ నేల మరియు ప్రపంచ పంట ధరలపై నిజసమయ డేటాను అందిస్తుంది. 20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. సరైన సమాధానం బెంగళూరు. G20 దేశాల నుండి స్టార్టప్లకు మద్దతు ఇవ్వడంపై సమ్మిట్ దృష్టి సారించింది. భారతదేశపు మొట్టమొదటి అండర్సీ రైల్ టన్నెల్ నిర్మించబడుతోంది. సరైన సమాధానం ముంబై. ఈ సొరంగం ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లో భాగం. సాగర్ మంథన్ డాష్బోర్డ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సరైన సమాధానం ఓడరేవుల మంత్రిత్వ శాఖ.
ఇది అన్ని భారతీయ ఓడరేవులు మరియు షిప్పింగ్ లేన్ల కోసం రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్. నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్ ఏప్రిల్ 2026లో ఏ యాప్తో అనుసంధానించబడింది? సరైన సమాధానం ఇస్రామ్. ఏకీకరణ అసంఘటిత కార్మికులకు అధికారిక ఉద్యోగ జాబితాలను యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ విండ్ హైబ్రిడ్ పార్క్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? సరైన సమాధానం గుజరాత్. గుజరాత్లోని ఖౌడా పార్క్ మొదటి 5 జీడబ్ల్యూ కార్యాచరణ సామర్థ్యాన్ని చేరుకుంది. సైబర్ సురక్షిత్ భారత్ చొరవ దీనికోసం కొత్త షీల్డ్ను ప్రారంభించింది. సరైన సమాధానం క్లిష్టమైన మౌలిక సదుపాయాలు. కవచం పవర్ గ్రిడ్లు మరియు న్యూక్లియర్ ప్లాంట్లను ఆధారిత హ్యాక్ల నుండి రక్షిస్తుంది. ఏప్రిల్ 2026 నాటికి ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? సరైన సమాధానం ఎస్. సోమనాథ్. గగన్యాన్ మిషన్ దశల ద్వారా ఎస్. సోమనాథ్ ఇస్రోకు నాయకత్వం వహిస్తున్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఏప్రిల్ 2026లో 100% ట్యాప్ వాటర్ కనెక్టివిటీ సాధించిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం హర్యానా. హర్యానా అధికారికంగా అన్ని గ్రామీణ కుటుంబాలకు ఒక 100% సంతృప్తతను పూర్తి చేసింది. నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ (నేవీఏ) ని ఏప్రిల్ 2026లో ఏ అసెంబ్లీ పూర్తిగా ఆమోదించింది? సరైన సమాధానం మహారాష్ట్ర అసెంబ్లీ. పూర్తిగా కాగిత రహితంగా మారిన తాజా అతిపెద్ద రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించింది. భారతదేశపు మొట్టమొదటి ఆధార్ లింక్ బర్త్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఇక్కడ ప్రారంభమైంది. సరైన సమాధానం నాగాలాండ్. ఆసుపత్రి స్థాయిలో జనన రికార్డులను ఆధార్తో అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రంగా నాగాలాండ్ అవతరించింది. స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ 2026 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? సరైన సమాధానం వి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గడ్డి భూముల్లో పక్షి జాతులు క్షీణిస్తున్నట్లు గుర్తించింది. వందే భారత్ స్లీపర్ రైలు దీని మధ్య మొదటి వాణిజ్య పరుగును ప్రారంభించింది. సరైన సమాధానం ఢిల్లీ శ్రీనగర్. స్లీపర్ వెర్షన్ రాజధానిని కాశ్మీర్ లోయతో కలుపుతుంది. గ్రీన్ హైడ్రోజన్ పాలసీ 2026ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సరైన సమాధానం మహారాష్ట్ర. ఈ విధానం 2030 నాటికి 500 KTPA గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్ ట్రైబల్ మ్యూజియం ఏప్రిల్ 2026లో ఏ నగరంలో ప్రారంభించబడింది? సరైన సమాధానం న్యూఢిల్లీ. ఈ మ్యూజియం 700 పైగా గిరిజన సంఘాల వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ 2026ని ఏ నగరం నిర్వహించింది? సరైన సమాధానం తిరువనంతపురం. ఈ పండుగ డిజిటల్ హెల్త్ ఎరాలో ఆయుర్వేదంపై దృష్టి సారించింది. భారతదేశపు ఫారెక్స్ నిల్వలు ఏప్రిల్ 2026లో ఏ రికార్డు స్థాయికి చేరుకున్నాయి? సరైన సమాధానం $700 బిలియన్. అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు స్థిరమైన ఎగుమతులు కారణంగా పెరుగుదల నడపబడింది. 2026 అర్బన్ అవుట్లుక్ నివేదికలో ఉత్తమ స్మార్ట్ సిటీగా ఎంపికైన తెలంగాణ నగరం ఏది? సరైన సమాధానం హైదరాబాద్. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు గ్రీన్ స్పేస్ల కోసం హైదరాబాద్ గెలిచింది. తెలంగాణ ఏప్రిల్ 2026లో టీహెల్త్ డిజిటల్ కార్డ్ని ప్రారంభించింది. దాని ప్రధాన ప్రయోజనం ఏమిటి? సరైన సమాధానం డిజిటల్ ఆరోగ్య రికార్డులు మరియు బీమా కార్డ్ అన్ని వైద్య చరిత్ర మరియు రాష్ట్ర ఆరోగ్య పథకం ప్రయోజనాలను ఏకీకృతం చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫేజ్ ఏప్రిల్ 2026లో జాతికి అంకితం చేయబడింది. ఏ జిల్లాకు ఎక్కువ ప్రయోజనం? సరైన సమాధానం సంగారెడ్డి. ఫేజ్ సంగారెడ్డి ప్రాంతానికి తాగునీరు మరియు సాగునీటిని నిర్ధారిస్తుంది. ఏ తెలంగాణ ఆధారిత స్టార్టప్ నేషనల్ ఏఐ స్టార్టప్ అవార్డు 2026 గెలుచుకుంది? సరైన సమాధానం క్యూబ్ ఏఐ. సీక్యూబ్ పత్తి రైతుల కోసం ఏఐ ఆధారిత తెగులు గుర్తింపు కోసం గెలిచింది. తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 2026లో ఏ సంస్థకు శాశ్వత సచివాలయం ప్రకటించింది? సరైన సమాధానం గ్లోబల్ తెలుగు కౌన్సిల్. ప్రపంచ తెలుగు సమాజానికి సాంస్కృతిక ఔన్నత్యాన్ని కౌన్సిల్ నిర్వహిస్తుంది. ఏ తెలంగాణ గ్రామం ఏప్రిల్ 2026లో ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామం అవార్డును అందుకుంది? సరైన సమాధానం రామప్ప. పాలంపేట్ గ్రామం ప్రపంచ స్థాయి ఆలయ స్థల సౌకర్యాలకు గుర్తింపు పొందింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ని తెలంగాణ ఏ ప్రదేశంలో ప్రారంభించింది? సరైన సమాధానం ముచ్చెర్ల వద్ద హైదరాబాద్ ఫార్మా సిటీ ఏప్రిల్ 2026లో కార్యకలాపాలు ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 2026లో మన ఊరు మన బడి 2.0ను ప్రారంభించింది. లక్ష్యం ఏమిటి? సరైన సమాధానం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు. దశ 2.0 అన్ని ప్రభుత్వ విద్యార్థుల కోసం హైస్పీడ్ ఇంటర్నెట్ మరియు టాబ్లెట్లను నిర్ధారిస్తుంది. ఏప్రిల్ 2026లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం జి. రాజేశం గౌడ్. స్థానిక సంస్థలకు నిధుల పంపిణీని ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. తెలంగాణలో ఏ రిజర్వాయర్ నేషనల్ వాటర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026కి ఆతిథ్యం ఇచ్చింది? సరైన సమాధానం కొండపోచమ్మ సాగర్. ఈ రిజర్వాయర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి కయాకింగ్ మరియు రోయింగ్లకు కేంద్రంగా ఉంది. తెలంగాణ ఏప్రిల్ 2026లో నెట్ జీరో హైదరాబాద్ 2040 మిషన్ను ప్రకటించింది. సరైన సమాధానం పైవన్నీ. బహుళ రంగాల మార్పుల ద్వారా నగరాన్ని కార్బన్ తటస్థంగా మార్చడం ఈ మిషన్ లక్ష్యం. వర్క్స్ ఫేజ్ ఏప్రిల్ 2026లో ప్రారంభించబడింది. ఇది భారతదేశంలో అతిపెద్దది. సరైన సమాధానం ప్రోటోటైపింగ్ కేంద్రం. దశ హార్డ్వేర్ స్టార్టప్లు మరియు తయారీదారుల కోసం అధునాతన యంత్రాలను అందిస్తుంది. ఏ తెలంగాణ జిల్లా ఏప్రిల్ 2026లో 100% సేంద్రియ వ్యవసాయ ధృవీకరణ పొందింది? సరైన సమాధానం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పత్తి మరియు పప్పుధాన్యాల వంటి అన్ని ప్రధాన పంటలకు సేంద్రియ పద్ధతులకు మారింది. తెలంగాణ బుద్ధవనం ఫేజ్ని ఏప్రిల్ 2026లో ఏ ప్రదేశంలో ప్రారంభించింది? సరైన సమాధానం నాగార్జున సాగర్. దశలో డిజిటల్ లైబ్రరీ మరియు ప్రపంచ స్థాయి ధ్యాన కేంద్రం ఉన్నాయి. భూపరివేష్టిత రాష్ట్రాలలో ఎగుమతి సన్నద్ధత సూచిక 2026లో తెలంగాణ ర్యాంక్ ఎంత? సరైన సమాధానం మొదటి. ఫార్మా, ఐటీ ఎగుమతుల కారణంగా తెలంగాణ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఏప్రిల్ 2026లో అధికారికంగా శాశ్వత రాజధానిగా ఏ ఆంధ్రప్రదేశ్ నగరానికి పేరు పెట్టారు? సరైన సమాధానం అమరావతి. కొత్త పరిణామాలతో అమరావతిని పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 2026లో ఆరోగ్యశ్రీ 2ని ప్రారంభించింది. పెరిగిన కవరేజ్ పరిమితి ఎంత? సరైన సమాధానం 25 లక్షల రూపాయలు. అధునాతన శస్త్రచికిత్సలను కవర్ చేయడానికి కవరేజీని 25 లక్షలకు పెంచారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన ఆనకట్ట ఏప్రిల్ 2026లో 95% పూర్తయినట్లు నివేదించబడింది. ఇది ఏ నదిపై నిర్మించబడింది? సరైన సమాధానం గోదావరి. ప్రాజెక్ట్ 2026 చివరి నాటికి పూర్తి కమిషన్ కోసం షెడ్యూల్ చేయబడింది. ఏప్రిల్ 2026లో గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్లోని జిల్లా ఏది? సరైన సమాధానం కర్నూలు. కర్నూలు ఇప్పుడు భారీ ఇంటిగ్రేటెడ్ సోలార్, విండ్ మరియు పంప్ స్టోరేజీ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విద్యార్థుల కోసం ఏప్రిల్ 2026లో డిజిటల్ విద్యా కానుకని ప్రారంభించింది? సరైన సమాధానం అందరూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే. ఈ పథకం డిజిటల్ పాఠ్యాంశాలతో ముందే లోడ్ చేయబడిన టాబ్లెట్లను అందిస్తుంది. ఏఏపీ ఓడరేవు ఏప్రిల్ 2026లో అధికారికంగా అదానీ భవనపాడు పోర్ట్గా పేరు మార్చబడింది. సరైన సమాధానం రిసీవర్. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట ఓడరేవు అభివృద్ధి కార్యకలాపాల కోసం పేరు మార్చబడింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఫేజ్ ఏప్రిల్ 2026లో ఏ ప్రాంతంపై దృష్టి పెట్టింది? సరైన సమాధానం విశాఖపట్నం చెన్నై. ఫేజ్ వైజాగ్లో భారీ పారిశ్రామిక నోడ్ల అభివృద్ధిని నొక్కి చెబుతుంది. ఏప్రిల్ 2026లో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం నీరబ్ కుమార్ ప్రసాద్. పరిపాలనా సంస్కరణలను పర్యవేక్షించేందుకు నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమించారు. ఇంటర్నేషనల్ సీఫుడ్ షో 2026కి ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? సరైన సమాధానం విశాఖపట్నం. భారతదేశ సముద్ర ఎగుమతుల చర్చలకు విశాఖపట్నం కేంద్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF) మైలురాయిని ప్రకటించింది.
సరైన సమాధానం 10 లక్షల మంది రైతులు. సుస్థిర వ్యవసాయంలో ఏపీ 1 10 లక్షలు రైతు మార్కును చేరుకుంది. ఏప్రిల్ 2026లో ప్రసాద్ పథకం విస్తరణలో ఈ ఏపీ దేవాలయం చేర్చబడింది. సరైన సమాధానం శ్రీశైలం ఫేజ్ 2. శ్రీశైలం ఇంటిగ్రేటెడ్ స్పిరిచువల్ సర్క్యూట్ కోసం కేంద్రం మరిన్ని నిధులను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ తన మొదటి సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఇక్కడ ప్రారంభించింది. సరైన సమాధానం విశాఖపట్నం. వైజాగ్ దాని పెరుగుతున్న ఐటీ పర్యావరణ వ్యవస్థ మరియు పోర్ట్ భద్రతా అవసరాల కోసం ఎంపిక చేయబడింది. నీటి సంరక్షణ కోసంలో ఏ జిల్లా జాతీయ జల శక్తి అవార్డు 2026 గెలుచుకుంది? సరైన సమాధానం కడప. చెక్ డ్యాంలు మరియు సరస్సుల పునరుద్ధరణకు కడప గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ ఏ కొత్త ఫీచర్తో అమ్మ ఒడి 2.0ను ప్రారంభించింది? సరైన సమాధానం ఇంటిగ్రేటెడ్ హెల్త్ చెకప్. ఈ పథకం ఇప్పుడు నమోదు చేసుకున్న విద్యార్థులందరికీ ఆవర్తన ఆరోగ్య పర్యవేక్షణను నిర్ధారిస్తుంది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వీసీఐసి ఏప్రిల్ 2026లో ఏ బ్యాంకు నుండి పెద్ద రుణాన్ని పొందింది? సరైన సమాధానం ఏడీబీ. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి $500 మిలియన్ అందించింది.